హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ షేక్ అండి. ఇది సమ్మర్ స్పెషల్ డ్రింక్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట. చాలా సింపుల్ గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి మొత్తం కూడాను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 5 to 10 minutes అయిపోతుంది. మరి అలాంటి యమ్మీ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దీనికి స్టవ్ వెలిగించి నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకురానండి. ఈ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మరిగించాలి. ఇలా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మిల్క్ పౌడర్ యాడ్ చేశానండి. నేను ఈ రెండింటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో ఒక చల్లటి పాలు తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఇలా సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి 2 పొంగులు వచ్చిన తర్వాత ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత దాంట్లో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి షుగరు. ఇలా పాలు మరుగుతున్న సమయంలో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కస్టర్డ్ అనేది వేసేయాలి. కస్టర్డ్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. ఇలా చిక్కబడిపోతుంది. ఒక 2 నిమిషాల్లోనే చిక్కబడిపోతుందండి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చిక్కబడితే చాలండి. ఇలా చిక్కబడిన దాన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టిన తర్వాత సేమ్ ఇలా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటరు, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఈ ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల మంచి స్మూత్గా వస్తుందండి డ్రింక్. చూసారు కదా, ఇక్కడ అంతే అండి, చాలా సింపుల్ అనమాట ఇది ప్రిపేర్ చేసుకోవటం. చూసారు కదా, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.